దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. మన పరిస్థితులు బాగున్నంత వరకే ఈ లోకమిచ్చే శాంతి. అంటే డబ్బు ఉంటే శాంతి, మనుషులందరూ మనతో ఉంటే శాంతి, మనం అనుకున్నది జరిగితే శాంతి, లేదంటే వ్యాపారం బాగుంటే శాంతి, ఉద్యోగం వస్తే శాంతి, ఇలాగా లోకమిచ్చే శాంతి. అయితే మన కన్నీటి మధ్యలో, మన సమస్యల మధ్యలో పైకి నవ్వుతూ లోపల అలసిపోయి వేదనతో, నిందలతో, అవమానాలతో ఉన్నప్పుడు దేవుడు, అమ్మ నేను నీతోనే ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతారో, ఆ సమస్యల మధ్యన ఎప్పుడైతే మనకు ఆదరణ దొరుకుతుందో అప్పుడు దేవుడిచ్చే ఆ శాంతి వల్ల మనకి ధైర్యము వస్తుందండి. కాబట్టి దేవుడు అంటున్నారు, అమ్మ నేనిచ్చే శాంతి ఈ లోకం ఎన్నడూ నీకు ఇవ్వనిది అని దేవుడు సెలవిస్తున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటే దేవుడిచ్చేది ఎప్పుడు కూడా శాశ్వత కాలము ఉంటుందండి. ఇక్కడ శాంతి అంటే ఫుట్నోట్లో సమాధానము అని ఉంది. అంటే దేవుడు సమాధానకర్త, సమాధానానికి అధిపతి అన్న దేవుడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే మనకి సమాధానం ఉంటుంది, అంటే శాంతి ఉంటుంది. దేనిని చూసి మనము కలవరపడిపోము, భయపడము. దేవుడు ఎందుకన్నారు? కలవరపడకుడి, వెరవనియ్యకుడి, మీ హృదయాన్ని కలవరపడనియ్యకండి. ఎందుకంటే నేను మీతోనే ఉన్నాను. మీ కన్నీటి మధ్యలో, సమస్యల మధ్యలో ఎప్పుడూ కూడా దేవుడు సమస్యలు రావు, శ్రమ రాదు, శోధన రాదు అని చెప్పట్లేదండి. వాటి మధ్యలో కూడా మన ఒంటరి పరిస్థితిలో దేవుడు మనతోనే ఉంటారు. నిజం చెప్పాలంటే మనకి అనారోగ్యము ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారము లాస్ అయిపోయినప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు, మనం ఒంటరి వారం అయిపోతాం. అయితే దేవుడు అలాంటి పరిస్థితిలో మనతోనే ఉంటూ మనల్ని ఆదరించి మనకు తోడుగా ఉండి ఆయన యొక్క శాంతిని మనకిచ్చి సమాధానపు ఆత్మ చేత మనల్ని నింపుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, నేనిచ్చే శాంతి ఈ లోకము ఎన్నడూ ఇవ్వలేనిదే అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి దేవుడు మనకి ఆయన శాశ్వతమైన శాంతి అనుగ్రహించి ఆయన మనతో ఉంటూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలు నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిపాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.